ఓకే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, ప్రనౌను, వెర్బ్ 3 పార్ట్స్ గురించి నేర్చుకున్నాము. సో దాని కన్క్లూజన్ ఈరోజు అడ్జెక్టివ్, ఫోర్త్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏమిటంటే విశేషణము, అంటే గుణగణాలను తెలిపేది. నామవాచకము లేదా సర్వనామము యొక్క గుణగణాలను తెలిపేదానిని అడ్జెక్టివ్ అంటాం, విశేషణం అంటాము. గుణగణాలు అంటే దాని యొక్క రంగు కావచ్చు, దాని యొక్క పరిమాణము కావచ్చు, దాని యొక్క సైజు కావచ్చు, ఇలాంటి వాటిని తెలిపేదాన్ని విశేషణము అంటాము. An adjective is a word that modifies a noun or a pronoun. అంటే నామవాచకము లేదా సర్వనామము యొక్క గుణగణాలను తెలిపేదానిని విశేషణము అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ మంచి, బిగ్ పెద్దది, స్మాల్ చిన్నది, ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటిని అడ్జెక్టివ్స్ అంటారు. సో దీంట్లో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అడ్జెక్టివ్లో రకాలు చూస్తే మొదటిది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాన్ని తెలిపేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్, క్రూయల్, వైట్, రెడ్, టిమిడ్, ఇంటెలిజెంట్, క్లవర్, బ్యాడ్, డార్క్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ రంగు ఏదైనా కావచ్చు, వైట్ కావచ్చు, రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, బ్లాక్ కావచ్చు. ధైర్యము, టిమిడ్, బోల్డ్, టిమిడ్, పిరికి, టిమిడ్ అంటే పిరికి, బోల్డ్ అంటే ధైర్యం, ఇంటెలిజెంట్ తెలివిగల, క్లవర్ తెలివిగల, ఇలాంటి వాటిని టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ లో దీన్ని క్వాలిటీ ఆఫ్ అడ్జెక్టివ్ అంటాము, అంటే గుణాన్ని తెలిపే అడ్జెక్టివ్స్ అంటాము. నెక్స్ట్ రెండు అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే పరిమాణము తెలిపేవి. పరిమాణాన్ని తెలిపే వాటిని ఏంటంటే బిగ్ పెద్దది, స్మాల్ చిన్నది, టాల్ పొడవైనది, షార్ట్ పొట్టైనది, సమ్ కొన్ని, ఓల్ మొత్తము, వీక్ బలహీనం, ఇలాంటి పదాలను క్వాంటిటీ తెలిపేటువంటి అడ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, అంటే సంఖ్యను తెలిపేటువంటి విశేషణాలు. సంఖ్యను తెలిపే విశేషణాల్లో 1, 2, 3, 4, 5 ఫస్ట్, ఇలాంటి సెకండ్, థర్డ్, ఫోర్త్, బోత్, లిటిల్, ఫ్యూ, మెనీ, ఆల్, ఈచ్, ఏ, అండ్, ద, వీటిని ఏమంటారంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అంటారు, అంటే సంఖ్యను తెలిపేటువంటి విశేషణాలు అంటారు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్, అంటే ప్రశ్నించడానికి ఉపయోగపడే విశేషణాలు. వాట్, విచ్, ఊజ్, లైక్ దిస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటే విభజనాత్మకమైన విశేషణాలు అంటారు. దిస్, దీస్, సచ్. సో ఇవి టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ లో ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని సమ్ మోర్ ఇంపార్టెంట్ అడ్జెక్టివ్స్ ఇస్తారు. అంటే ఎఫ్యుఎల్, చివరికి ఎఫ్యుఎల్ వచ్చేటువంటి పదం ఏదైనా సరే అది అడ్జెక్టివ్ అవుతుంది. చూడగానే నేను అడ్జెక్టివ్ పదాన్ని గుర్తుపట్టడానికి ఈజీగా ఉండే కొన్ని ఇంపార్టెంట్ పదాలు మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు చూడగానే ఇది అడ్జెక్టివ్ అనడానికి మీకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎఫ్యుఎల్ వచ్చేటువంటి పదం ఏదైనా అది అడ్జెక్టివ్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ అందమైన, బ్యూటిఫుల్, వండర్ఫుల్, కేర్ఫుల్, హార్మ్ఫుల్, డౌట్ఫుల్, హోప్ఫుల్, యూజ్ఫుల్, ఫెయిత్ఫుల్, జాయ్ఫుల్, గ్రేస్ఫుల్, ఇలా ఎఫ్యుఎల్ వచ్చేటువంటి పదము అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ అలాగే లాస్ట్ చివరికి 6 వచ్చాయి. ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీ, ప్రిలిమినరీ. ఇక్కడ మీకు ఎన్నికి పదాలు ఇస్తున్నానంటే ఈ పదాలు మీకు రేపు మిస్సింగ్ లెటర్స్ అంటే స్పెల్లింగ్ టెస్ట్ లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో స్పెల్లింగ్ టెస్ట్ లో వర్డ్ అడగడానికి అవకాశం ఉంటున్నాయి. ప్రిలిమినరీ అనే పదాన్ని చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగాడు కాబట్టి వర్డ్స్ కూడా మీకు ఇక్కడ యూజ్ అవుతాయి. ప్రిలిమినరీ, కంపల్సరీ, డెలిబరేట్, ఇక్కడ ఏటీఈ లాస్ట్ ఏటీఈ వచ్చినా అది అడ్జెక్టివ్ అవుతుంది. డెలిబరేట్, అక్యురేట్, ఆల్టర్నేట్, ఫార్చునేట్, అప్రాక్సిమేట్. అలాగే నెక్స్ట్ ఎల్ఈ, చివరికి ఏబిఎల్ఈ, బిఎల్ఈ వచ్చేటువంటి పదాలన్నీ అడ్జెక్టివ్ పదాలు. ఏబుల్, అనేబుల్, కెపాబుల్, ఇన్కెపాబుల్, ఫేవరబుల్, ప్రాక్టికబుల్, అప్లికేబుల్, రీజనబుల్, విజబుల్, అడ్మిరబుల్. సో ఇక్కడ ఇలాంటివన్నీ అడ్జెక్టివ్స్ అంటాం. అలాగే లాస్ట్కి ఎల్వై వచ్చాయి. లవ్లీ, క్లమ్జీ. లవ్లీ అంటే ఇక్కడ అందమైన అని అర్థం వస్తుంది. అంటే మనకి అక్కడ జెండర్ విజిబుల్ కానప్పుడు లవ్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాము. అంటే ఇది మేలా ఫీమేలా తెలియనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మగవారి యొక్క అందాన్ని చెప్పేటప్పుడు హ్యాండ్సమ్ యూజ్ చేస్తాం. ఆడవారి యొక్క అందం చెప్పేటప్పుడు బ్యూటిఫుల్ యూజ్ చేస్తాం. చిన్నపిల్లలకు అందం చెప్పేటప్పుడు ప్రెట్టి యూజ్ చేస్తాం. చిన్నపిల్లలు కానీ లేదా సాధు జంతువులు కానీ, పెట్ యానిమల్స్, ఇలాంటి అందాన్ని చెప్పేటప్పుడు పెట్టి అంటాం. మరి ఇక్కడ ఆడ మగ మనకి తెలియనప్పుడు, విజిబుల్ కానప్పుడు లవ్లీ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సొగసైన అని అర్థం. దీని యొక్క అర్థం సొగసైన.
ద నేచర్ ఈజ్ లవ్లీ అనాలి, అంతేగాని ద నేచర్ ఈజ్ బ్యూటీ అని, ద నేచర్ ఈజ్ హ్యాండ్సమ్ అని అనకూడదు. ఎందుకంటే నేచర్ అనేది, ప్రకృతి అనేది మనకి తెలియట్లేదు కాబట్టి అది జెండర్ మనకి అక్కడ విజిబుల్గా అన్నప్పుడు లవ్లీ అనే పదం ఉపయోగించాలి. అలాగే క్లమ్జీ వికారమైన, క్లమ్జీ, రిస్కీ, జాలీ, ట్రిక్కీ మోసపూరితమైన, ట్రిక్కీ ఇలాంటి వై వచ్చేటువంటి కూడా అడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. అలాగే సిఏఏలో వచ్చే పదాలు మ్యాజికల్, క్లాసికల్, ఫిజికల్, మోరల్, సెవరల్, న్యాచురల్, మ్యూచువల్, హ్యాబిచువల్ అలవాటైన, హ్యాబిచువల్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము అడ్జెక్టివ్స్ గా చెప్పుకుంటాము. సో మీకు ఇక్కడ అవగాహనకి ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్ అంటాయని మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ అడ్జెక్టివ్ లో మనకు వచ్చేసరికి దీంట్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 రకాలుగా ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ అంటే ఒకే ఒక నౌన్ గురించి చెప్పే వాటిని పాజిటివ్ డిగ్రీ అంటారు. కంపారిటివ్ డిగ్రీ అంటే 2 నామవాచకాలను పోల్చినప్పుడు అలా కంపారిటివ్ డిగ్రీ అంటాము. సూపర్లేటివ్ డిగ్రీ అంటే అన్నిట్లో ఒకటిగా తీసుకున్నప్పుడు, అంటే సుప్రీం ఉన్నతమైనది అని అర్థం. అలాంటి చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాము. మీకు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడ యూజ్ చేస్తామంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్ చెప్పేటప్పుడు దీని గురించి అక్కడ మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్. 5th వన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అంటాం. అంటే క్రియ మరియు విశేషణం ఈ రెండు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబడ్డాయో తెలిపేదానిని యాడ్వర్బ్ అంటాం. అంటే క్రియ, ఒక పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబడ్డదో, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబడో తెలిపేదాన్ని క్రియా విశేషణం అంటాము. అండ్ యాడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ వెర్బ్ an adjective or another adverb. అంటే ఒక సెంటెన్స్ లో, ఒక వాక్యములో క్రియ యొక్క అర్థమును గాని విశేషణము యొక్క అర్థమును గాని విశ్లేషించి తెలుపు దానిని క్రియా విశేషణం అంటాము, యాడ్వర్బ్ అంటాము. ఉదాహరణకు ఎగో, బిఫోర్, నౌ, క్విక్లీ, వెరీ, ఈటీసీ మొదలగునవి. సో దీంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్, యాడ్వర్బ్స్ లో రకాల్లోకి వెళ్తే అడ్వర్బ్స్ ఆఫ్ టైం, టైంను తెలిపేటువంటి అడ్వర్బ్స్. ఉదాహరణకు ఎగో, బిఫోర్, నౌ, డైలీ, ఎస్టర్డే, నెవర్, సూన్, లేట్లీ, అగైన్, ఎవ్రీ, ఆల్వేస్. ఆల్వేస్ అనాలి, ఆల్వేస్ అనొద్దు. ఆల్వేస్ అంటే ALLWAS, ఆల్వేస్ అంటే అన్ని వైపులా, అన్ని మార్గాలని అర్థం. ఆల్వేస్ ఎల్లప్పుడు. ఆల్రెడీ, ఆల్రెడీ కూడా అంతే, ALLREADY, ఆల్రెడీ అంటే అంతా సిద్ధమే అని, ALREADY ఆల్రెడీ అంటే అంతకు మునిపే అని. ఇన్స్టాంట్లీ, ప్రెజెంట్లీ, ఆఫెన్లీ, రేర్లీ, టుడే, టుమారో, ఇమీడియట్లీ. సో ఇవన్నీ కూడా టైంను తెలిపేటువంటి అడ్వర్బ్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ప్లేస్ స్థలాన్ని తెలిపేటువంటి అడ్వర్బ్స్. హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, అవే దూరంగా, నియర్ దగ్గర, బ్యాక్వర్డ్ వెనకకు, ఫ్రంట్ ఫార్వర్డ్ ముందుకు, ఎవ్రీవేర్ ప్రతి చోట, ఎనీవేర్ ఎక్కడైనా, సమ్వేర్ ఫార్వర్డ్. సో ఇవన్నీ కూడా adverbs of place. Next third one adverbs of frequently, frequency. Adverbs of frequency అంటే once, twice. once ఒక పర్యాయము, twice 2 పర్యాయాలు అంటే 2 సార్లు, thrice 3 సార్లు 3 పర్యాయాలు, only, again, firstly, secondly, seldom, sometimes. ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీని తెలిపేటువంటి adverbs. Next fourth one adverbs of manner. Quickly, slowly, hardly, bravely, wholly, seriously ఇలాంటివన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే క్వాంటిటీ, పరిమాణం తెలిపేవి. వెరీ, టూ, ఆల్మోస్ట్, క్వైట్, క్విక్, ఎనఫ్, ఆల్మోస్ట్, ఫుల్లీ ఇవన్నీ కూడా డిగ్రీని తెలిపే అడ్వర్బ్స్. నెక్స్ట్ 6th వన్ అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, కారణాన్ని తెలిపే. అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ అంటే హెన్స్, therefore, of course, yes, no, not, by all means ఇవన్నీ కూడా adverbs of reason గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 7th వన్ adverbs of interrogative అంటే ప్రశ్నించడానికి ఉపయోగపడే adverbs. How long, how far,
హౌ మెనీ, ఇలా ఈ పదాలను మనం అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్ గా చెప్పుకుంటాం. సో టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ లో అడ్వర్బ్స్ ఆఫ్ టైము, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, అడ్వర్బ్స్ ఆఫ్ రీజన్, అడ్వర్బ్స్ ఆఫ్ ఇంట్రాగేటివ్ అని 7 టైప్స్ గా మనము చెప్పుకోవచ్చు. సో అడ్వర్బ్ అంటే ఏమిటంటే వెర్బు మరియు అడ్జెక్టివ్ యొక్క పని లేదా విశేషణము ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబడ్డదో తెలిపేదాన్ని అడ్వర్బ్ అంటాము. సో మీకు ఇక్కడ గుర్తుపట్టడానికి ఈజీగా అడ్వర్బ్ అనగానే మీకు ఇలా ఉంటాయని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని అడ్వర్బ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం అడ్వర్బ్ను ఐడెంటిఫై చేయాలంటే లాస్ట్కి ఎల్ఎల్వై వస్తే గుర్తుపెట్టుకోండి. మనం ఎఫ్యూఎల్ వస్తే అడ్జెక్టివ్ అని చెప్పుకున్నాం. ఆ ఎఫ్యూఎల్ ఉన్న అన్నిటికీ కూడా లాస్ట్కి ఎల్వై వస్తే అవి అడ్వర్బ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం బ్యూటిఫుల్ చెప్పుకున్నాం, అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు బ్యూటిఫుల్లీ ఇది అడ్వర్బ్, బ్యూటిఫుల్ ఏమో అడ్జెక్టివ్, బ్యూటిఫుల్లీ ఏమో అడ్వర్బ్ అవుతుంది. అదే బ్యూటీ అయితేనేమో మాత్రానికి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. మీకు అంతకుముందు చెప్పా, నౌన్ చెప్పినప్పుడు చెప్పా, బ్యూటీ ఇది నౌన్ ఫామ్ అవుతుంది, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. బ్యూటిఫుల్లీ బ్యూటిఫుల్లీ ఇది అడ్వర్బ్ అవుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఒక సెంటెన్స్ ఇచ్చేసి అండర్లైన్ ఇచ్చేసి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫ్రమ్ ద అండర్లైన్ వర్డ్ అంటాడు. సో అక్కడ మనం బ్యూటీ ఇచ్చాడా, బ్యూటిఫుల్ ఇచ్చాడా, బ్యూటిఫుల్లీ ఇచ్చాడా చూసుకోవాలి. షీ పెయింట్ బ్యూటిఫుల్లీ అంటాడు, షీ పెయింట్ బ్యూటిఫుల్లీ, అక్కడ బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. షీ స్మైల్స్ బ్యూటిఫుల్లీ, ఆమె అందంగా నవ్వుతుంది అంటే ఆ నవ్వు ఎలా ఉందో చెప్తుంది. షీ స్మైల్స్ నవ్వటం అనేది వెర్బు, స్మైల్ అనేది వెర్బు. షీ స్మైల్స్ బ్యూటిఫుల్లీ అంటే ఆ నవ్వు ఎలా ఉంది, అందంగా ఉంది. సో వెర్బుని విశ్లేషిస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ షీ క్రైడ్, షీ క్రైడ్ ఆమె ఏడ్చినది, షీ క్రైడ్ ఆమె ఏడ్చినది. ఏడటం అనేది వెర్బ్, ఇది వెర్బు, ఏడ్చుట పని కాబట్టి వెర్బు. షీ క్రైడ్ సాఫ్ట్లీ, ఆమె ఎలా ఏడ్చినది, సాఫ్ట్లీగా ఏడ్చినదట. సో ఈ ఏడుపు ఎలా ఉందో చెప్తుంది, ఏడుపు ఎలా ఉందంటే ఈ వెర్బు ఎలా ఉందో చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ ఆవినది. సో ఈ రకంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఎల్వై వస్తే అవన్నీ అడ్వర్బ్స్ అవుతాయి. కేర్ఫుల్లీ, హోప్ఫుల్లీ, బేసికల్లీ, యాంగ్రీలీ, కైండ్లీ, వివిడ్లీ, వార్మ్లీ, న్యూమరికల్లీ, ఒబిడియంట్లీ, అకేషనల్లీ. నేను ఇక్కడ ఈ పదాలు రాయడం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీకు స్పెల్లింగ్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో స్పెల్లింగ్ టెస్ట్ కింద మీకు 2 వర్డ్స్ ఇస్తుంటాడు. వెరీ 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 ఇంపార్టెంట్. 2 వర్డ్స్ లో అకేషనల్లీ ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. అకేషన్ ఓసిసిఏ ఎస్ఐ ఉండాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఓసిసిఏ ఎస్ఎస్ అంటుంటారు, ఇక్కడ ఎస్ఎస్ పెడతారు, ఎస్ఎస్ రాదు. లేదా డబల్ ఎస్ లేదా డబల్ సి అంటుంటాడు, లేదా సింగిల్ సి ఇచ్చి డబల్ ఎస్ ఇస్తుంటాడు, లేదా సింగిల్ సి సింగిల్ ఎస్ ఇస్తుంటాడు. ఈ రకంగా 4 ఆప్షన్స్ లో 4 వర్డ్స్ ఇస్తుంటాడు. సిసిఎస్ఎస్, సిఎస్ఎస్, ఎస్ఎస్సి ఇలా ఇస్తుంటాడు. సో దీని స్పెల్లింగ్ ఏంటంటే ఓసిసిఏ ఎస్ఐఓఎన్ఏ ఎల్ఎల్వై. ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పేపర్ లో అకేషనల్లీ అడిగాడు. సో కాబట్టి నేను ఇలాంటి వర్డ్ ఇక్కడ రాయటం యొక్క ఉద్దేశం ఏంటంటే స్పెల్లింగ్ టెస్ట్ లో కూడా మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో రాశాను. ఓసిసిఏ ఎస్ఐఓఎన్ఏ ఎల్ఎల్వై. అకేషనల్లీ, ఓరల్లీ, పర్సనల్లీ, ప్లీజెంట్లీ, ప్లీజెంట్లీ కూడా వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ప్లీజెంట్లీ, రిజిడ్లీ, ర్యాపిడ్లీ, గ్రేట్ఫుల్లీ. సో ఇలా ఈ పదాలన్నీ కూడా అడ్వర్బ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్, ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం అంటే ప్లేసింగ్, దాంట్లో మీనింగ్ ఉంది. ప్రీ పొజిషన్ అంటే ముందు స్థానము అని అర్థం. అంటే ఈ ప్రిపోజిషన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఒక సెంటెన్స్ లో ఏ 2 పదముల మధ్య నిలిచి ఉండి వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపే వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. ఈ ప్రిపోజిషన్స్ లేకోకుండా వాక్యము మీనింగ్ఫుల్ గా ఉండదు. చూడండి, ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఒక వాక్యములో, ఒక సెంటెన్స్ లో నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ లేదా వెర్బుకి కానీ అడ్జెక్టివ్ కానీ లేదా నౌన్కి కానీ ఎనీ వర్డ్ ఏ 2 పదముల మధ్య నిలిచి ఉండి, ముందు కానీ వెనక కానీ నిలిచి ఉండి
టు షో ద రిలేషన్ బిట్వీన్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్, వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపే వాటిని ప్రీపోజిషన్స్ అంటారు. అవి ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్, బై, విత్, ఆఫ్, ఫర్, ఈటీసీ ఎక్సెట్రా. మీకు చూడండి ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్ ఇచ్చాను, 3 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, షీ డైడ్ ఆఫ్ ఎయిడ్స్. ఈ సెంటెన్స్ లో షీ డైడ్ ఆఫ్ ఎయిడ్స్ సెంటెన్స్ లో ఆఫ్ అనేది ప్రిపోజిషన్. ఇక్కడ షీ అనేది ప్రనౌన్, డైడ్ అనేది వెర్బు, ఎయిడ్స్ అనేది నౌన్. ఇది వచ్చేసి ఇది ప్రనౌన్, ఇది వెర్బు, ఇది వచ్చేసి ఎయిడ్స్ అనేది నౌన్. ఇప్పుడు ఇక్కడ ఇది లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేదనుకుందాం. షీ డైడ్ ఎయిడ్స్, షీ డైడ్ ఎయిడ్స్. సో దిస్ ఈజ్ నో మీనింగ్ఫుల్. ఈ సెంటెన్స్ కి మీనింగ్ లేదు. ఎప్పుడైతే ఆఫ్ వచ్చిందో షీ డైడ్ ఆఫ్ ఎయిడ్స్, ఆమె ఎయిడ్స్ అనే రోగం చేత చనిపోయినది, ఇప్పుడు దీని మీనింగ్ఫుల్ ఉంది. అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఉండటం వల్ల ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఉంది. అలాగే నెక్స్ట్ సెంటెన్స్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ పుస్తకము ఉన్నది. ఆన్ అనేది ప్రిపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ లేదనుకుందాం. ద బుక్ ఈజ్ ద టేబుల్, పుస్తకము ఉన్నది టేబుల్, బల్ల, పుస్తకం ఉన్నది బల్ల. సో సింక్ అవ్వట్లే, అంటే దానికి మీనింగ్ రావట్లే. ఎప్పుడైతే ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ చేర్చామో అప్పుడు మీనింగ్ ఉంటుంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, పుస్తకము టేబుల్ మీద ఉన్నది, బల్ల మీద ఉన్నది. ఇప్పుడు దాని మీనింగ్ వచ్చేసింది. అనదర్ ఎగ్జాంపుల్, ద స్నేక్ ఈజ్ ద గ్రాస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అనే ప్రిపోజిషన్ లేదనుకుందాం. ద స్నేక్ ఈజ్ ద గ్రాస్, పాము ఉన్నది గడ్డి, పాము ఉన్నది గడ్డి. సో సింక్ అవ్వట్లే, అసలు మీనింగే ఉండట్లే. ఎప్పుడైతే ఇక్కడ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యాడ్ అయిందో, ద స్నేక్ ఈజ్ ఇన్ ద గ్రాస్, పాము గడ్డిలో ఉన్నది, ఇప్పుడు మీనింగ్ ఉంది. సో ఇక్కడ ఇన్ అనేది, ఆన్ అనేది, ఆఫ్ అనేది ప్రిపోజిషన్స్ గా యూజ్ అవుతున్నవి. సో ఒకటే మిత్రులారా, ప్రిపోజిషన్ అంటే ఏమిటంటే పొజిషన్, ప్రీ పొజిషన్, ముందు స్థానము. అంటే ఏ 2 వాక్యముల మధ్య అయినా, ఏ 2 పదముల మధ్య అయినా నిలిచి ఉండి వాటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపే వాటిని ప్రీపోజిషన్స్ అంటారు. ఇంకా మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే డిటిపి అనే 3 పదాలను గుర్తుపెట్టుకోండి. డిటిపి ప్రిపోజిషన్స్ ఏం చెప్తాయి అంటే డిని, టీని, పిని చెప్తాయి. డి అంటే డైరెక్షన్, డైరెక్షన్ చెప్తాయి. టీ అంటే టైం, సమయాన్ని చెప్తాయి. పి అంటే ప్లేస్, స్థలాన్ని చెప్తాయి. డిటిపి అంటే డైరెక్షన్, టైము, ప్లేస్, ఈ 3 చెప్పేదాన్ని ప్రిపోజిషన్స్ అంటారు. సో ఇప్పుడు కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, దీంట్లో రకాల్లోకి వెళ్తే ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. అవేంటంటే ఎట్, బై, ఫర్, ఇన్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, టు, అప్, విత్ ఎక్సెట్రా. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. వీటిని డబుల్ ప్రిపోజిషన్స్ అని కూడా అంటారు. అంటే ఏతో బితో స్టార్ట్ అయిన పదాలని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటారు. అబౌట్, అలాంగ్, అక్రాస్, అమాంగ్, బిఫోర్, ఏ తోటి బి తోటి, బిఫోర్, బిహైండ్, బిలో, బిసైడ్, ఇన్సైడ్, విదిన్, వితౌట్, లైక్ దిస్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రేజ్ ప్రిపోజిషన్స్. అంటే పదాలుగా ఉండేటువంటి వాటిని ప్రేజ్ ప్రిపోజిషన్స్ అంటారు. అకార్డింగ్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ కోర్స్. సో ఇలాంటి వాటిని ప్రేజల్ ప్రిపోజిషన్స్ అంటారు. సో ఇవి ప్రిపోజిషన్ లో ముఖ్యంగా 3 రకాలు. యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్, మళ్ళీ ఇవి ప్రిపోజిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తారో మీకు సపరేట్ ప్రిపోజిషన్ అనే టాపిక్ చెప్పినప్పుడు వాటికి ఉపయోగాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. కంజంక్షన్. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్, జంక్షన్ అంటేనే మనకి కూడలి అర్థం, ఎందుకంటే ఇక్కడ కలిపేవి. కంజంక్షన్ అంటే సముచ్చయం అంటాం. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ కంబైన్స్ ఆర్ జాయిన్స్ సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్ టుగెదర్. అంటే 2 వాక్యములు కానీ 2 పదములను కానీ కలిపేటువంటి పదాలను కంజంక్షన్స్ అంటారు. వీటిని సముచ్చయాలు అంటారు. సో ఇక్కడ కంజంక్షన్స్ వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండ్, మరియు, బట్, కానీ, దట్, సో, ఇఫ్, ఇలాంటి పదాలను కంజంక్షన్స్ అంటారు. ఈ కంజంక్షన్స్ లో మళ్ళీ రకాలు చూస్తే సబార్డినేట్ కంజంక్షన్స్ అని, కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని, కో రిలేటివ్ కంజంక్షన్ అని ఉంటాయి. సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ మీన్స్ పూర్తి అర్థవంతమైన పదాలను కలపని వాటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. అంటే డిపెండింగ్ ఆన్ మెయిన్ క్లాస్.
అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటంటే రెండు అర్థవంతమైన వాక్యములు కలిపే వాటిని కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటారు, అంటే మెయిన్ క్లాజెస్ అంటారు. సబార్డినేట్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాజ్ అంటేనేమో మెయిన్ క్లాజ్ పైన ఆధారపడి ఉన్నదాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. మెయిన్ క్లాజ్ అంటేనేమో పూర్తి అంటే ఓన్ మీనింగ్ అంటే ఇండిపెండెంట్ గా ఉండేటువంటి సెంటెన్స్ అంటే మెయిన్ క్లాజ్ అంటాం దాన్ని. అంటే సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్టు ప్రెడికేట్ అంటాం దాన్ని, సబ్జెక్టు ప్రెడికేట్. అలాంటి దాన్ని కోఆర్డినేటివ్ మెయిన్ క్లాజ్ అంటాం. అలాంటి మెయిన్ క్లాజ్ కలిపే కంజంక్షన్స్ ని కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటారు. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే మెయిన్ క్లాజ్ పైన ఆధారపడి ఉన్న వాక్యాలను కలిపే వాటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. సో ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటి అంటారంటే ఇఫ్ కానీ, వెన్ కానీ, వెదర్ కానీ, దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, బికాస్ ఆఫ్, అన్లెస్, హూ లేదా హూ వర్డ్స్, హూతో వచ్చే పదాలు ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఏంటంటారంటే అండ్, బట్, ఎట్, ఆర్, సో, దేర్ ఫోర్, హెన్స్, అదర్వైజ్, అండ్ సో, అండ్ దెన్, అవెవర్ ఇలాంటి ఈ పదాలను కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్స్ వీటిని అంటారంటే ఎయిదర్ ఆర్, ఎయిదర్ వచ్చినప్పుడు ఆర్ రావాలి, ఎయిదర్ ఆర్ ఓఆర్ రావాలి, ఎయిదర్ ఆర్. నెయిదర్ వచ్చినప్పుడు నార్ రావాలి, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. ఎయిదర్ తర్వాత ఆర్ రావాలి, నెయిదర్ తర్వాత నార్ రావాలి, నెయిదర్ నార్. నాట్ ఓన్లీ వచ్చినప్పుడు బట్ ఆల్సో రావాలి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో దట్, బోత్ అండ్, బోత్ వచ్చినప్పుడు అండ్ రావాలి, బోత్ అండ్. హార్డ్లీ వెన్, హార్డ్లీ వెన్, లేదా నో సూనర్ దాన్, నో సూనర్ దాన్. సో ఇలాంటి పదాలను కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. సో ఈ మూడింటిని కంజంక్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. సో ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకము అంటాము. ఆశ్చర్యార్థకం అంటే అనుకోకుండా లేదా హఠాత్తుగా జరిగే సంఘటనలు తెలిపే వాటిని ఆశ్చర్యార్థకాలు అంటారు. ఇవేంటంటే an interjection is a word, it expresses some sudden feelings. ఇవి అనుకోకుండా లేదా హఠాత్తుగా జరిగే సంఘటనలు such as joy and emotions. అవి మనలో వచ్చే బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, విచారం కావచ్చు, ఏదైనా కావచ్చు. అనుకోకుండా లేదా హఠాత్తుగా జరిగే సంఘటన తెలిపే వాటిని ఇంటర్జెక్షన్స్ ఆశ్చర్యార్థకాలు అంటారు. ఉదాహరణకి ఓ, ఎగ్జాంపుల్ హో, లేదా హలో అప్పటికప్పుడు వచ్చే పదం హలో, హెలాజ్ అయ్యో పాపం, వావ్, హుర్రా, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ లవ్లీ ఇలాంటి పదాలు మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. అంటే సడన్ గా వచ్చేటువంటి వాటిని ఇంటర్జెక్షన్స్ అంటాం. సో ఈ రకంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఈ పార్ట్స్ గురించి మీకు ఒక్కొక్క పార్ట్ గురించి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తర్వాత ఈ టాపిక్ పైన మీకు ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతాడు అనేది క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు స్పెసిఫిక్ గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ మీద ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది మీకు ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లో డీటెయిల్ గా మళ్ళీ క్వశ్చన్స్ ఇస్తాను. సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి చాప్టర్. మిత్రులారా, ఇప్పటికైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబో నోటిఫికేషన్స్ మీకు రేపు మీకు విఆర్ఓ పోస్టులు దగ్గర ఖమ్మం జిల్లాలో మనకి విఆర్ఓ పోస్టులు రావడానికి సిద్ధంగా ఉన్నవి. కాబట్టి ఈ పోస్టులకి మీరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఎవరైతే రాయదలుచుకున్నారో వారందరికీ చాలా బాగా ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని మనవి చేసుకుంటున్నాను.